పాల ప్యాకెట్ నుండి పిజ్జా వరకు ఏం కొనాలన్నా ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నాం. జేబులో ₹1 లేకపోయినా యూపీఐ ద్వారా కావాల్సినవి కొనేస్తున్నాం. అసలు ఏంటి యూపీఐ? అసలు యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది అందుబాటులోకి వచ్చాక ఆర్థిక లావాదేవీలు చకాచకా జరిగిపోతున్నాయి. ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండానే చెల్లింపులు జరిగిపోతుండటంతో ప్రతి ఒక్కరు కూడా యూపీఐ సేవలను విరివిగా వాడేస్తున్నారు. దీంతో మన దేశంలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు ఒకే అకౌంట్ నుంచి మరొక అకౌంట్కు జరుగుతూ ఉన్నాయి. రూపాయి నుంచి లక్ష వరకు ఎటువంటి ఛార్జీలు లేకుండానే యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, భీమ్ వంటి డిజిటల్ యాప్లు సేవలను యూపీఐ కోసం ఎక్కువగా వాడుతున్నారు. వినియోగదారుల నుంచి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ వసూలు చేయకుండానే ఈ కంపెనీలు సర్వీస్ ఎలా అందిస్తున్నాయి? నగదు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ తీసుకోకుండా ఈ సంస్థలు ఎలా మార్కెట్లో ఉండగలుగుతున్నాయి? అంతేకాకుండా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏ విధంగా ఆర్జిస్తున్నాయి? కస్టమర్లకు ఉచితంగా సేవలు అందించాల్సిన అవసరం వీటికి ఏముంది? ఈ కంపెనీలు నడపడానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వినియోగదారుల నుండి రుణాలను వసూలు చేయకుండా, ఉత్పత్తులేమీ విక్రయించకుండా ఇవి అసలు ఎలా డబ్బులు సంపాదిస్తున్నాయి? ఉచితంగా ఉపయోగించే ఈ డిజిటల్ యూపీఐ యాప్లు ఏ ఉత్పత్తిని అమ్ముకోకుండానే ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాయంటే దానికి కారణం కస్టమర్ల నమ్మకం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేకమైన వ్యాపార నమూనా. దీని ద్వారా ఈ యూపీఐ యాప్స్ ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. డిజిటల్ యాప్ల నుంచి చెల్లించిన సొమ్ములు ఎప్పటికీ పోవన్న భరోసాతోనే వినియోగదారులు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. మరి ఈ యూపీఐ యాప్స్ ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, స్పీకర్ సర్వీస్. డిజిటల్ యాప్ల ఆధారంతో ఎక్కువ భాగం చిన్న కిరాణా దుకాణాల్లో ఉపయోగించే వాయిస్ ఆపరేటింగ్ స్పీకర్ సర్వీస్ ద్వారా వీరికి ఆదాయం వస్తుంది. మనం దుకాణం నుంచి వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు చేసేటప్పుడు డబ్బులు వచ్చాయని చెప్పే వాయిస్ వినబడుతుంది. ఈ స్పీకర్ను కంపెనీ నెలకు 100కి దుకాణదారులకు అద్దెకిస్తుంది. మన దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా స్పీకర్లు దుకాణాలకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల 30 కోట్లు, ఏటా 360 కోట్ల వరకు సంపాదిస్తున్నాయి. ఇంకొకటి స్క్రాచ్ కార్డులతో. దీంతో పాటు స్క్రాచ్ కార్డుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కార్డులు క్యాష్ బ్యాక్ లేదా కూపన్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలను జనాల్లోకి తీసుకువెళ్తున్నాయి. అందుకే స్క్రాచ్ కార్డులను ఆయా బ్రాండ్లే సొమ్ములు చెల్లించి ఫలితంగా జీపే, ఫోన్పే వంటి డిజిటల్ యాప్లు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతున్నాయి. ఒకవైపు కస్టమర్లను ఆకర్షణీయ ఆఫర్లు, మరోవైపు బ్రాండ్ల ప్రమోషన్లతో డిజిటల్ యూపీఐలు దూసుకెళ్లిపోతున్నాయి. ఈ విధంగా కూడా వారు డబ్బు సంపాదిస్తుంటారు. తక్షణ నగదు లావాదేవీలు, బిల్లుల చెల్లింపుతో పాటు వివిధ రకాల యూపీఐ సేవలను కూడా సులువుగా పొందే వీలుండడంతో ఉచిత డిజిటల్ యూపీఐలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. దీంతో మన దేశంలో ప్రతి నెల వేల కోట్లలో యూపీఐ నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. జూలైలో 19.47 బిలియన్ లావాదేవీలు అంటే 1947 కోట్లు నమోదైనట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ప్రకటించింది. ఇప్పుడు అర్థమైంది కదూ, మనందరికీ ఉచితంగా సర్వీస్ చేస్తున్న ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ఏ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాయో. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.